ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 682వ నామం స్తుతి. స్తుతి అంటే స్తోత్రాన్ని చేసేవాడు ని స్తుతి అంటారు. మరి ఆ స్తోత్రం చేసేవాడు కూడా నారాయణుని స్వరూపమే. ఎందుకని? ఆ నారాయణుని అంశే ఈ స్తోత్రం చేసేవాడు కూడా. అందుకని అతడు పరమాత్మ నుండే పుట్టి మళ్ళీ పరమాత్మలోనే లయమవుతాడు కనుక ఆ స్వరూపము నారాయణుని అంశ, నారాయణుని యొక్క చైతన్యమే అక్కడ ఉండి ఆ స్తోత్రం చేయబడుతోంది వాడి చేత. కనుక స్తుతి అన్నారు. మరి ఈ స్తోత్రం చేసేవాడు కూడా నారాయణ స్వరూపుడే అని మనకి చక్కగా ఇక్కడ స్తోత్రము ఆయనే, స్తోత్రము చేయబడేవాడు ఆయనే, స్తోత్రము చేసేవాడు ఆయనే. త్రిపుటి అంటే 3 త్రికోణంలాగా వేస్తే అట్లా తిరిగి మళ్ళీ అట్లా తిరిగి వస్తుందంటారే, అట్లా అన్నీ ఆయనే. ఆయనలో నుంచే పుట్టి ఆయన చేత పోషింపబడి ఆయనలోనే లయమైపోతాం కనుక మరి ఎవరు ఏ జీవి ఏది చేసినా ఆ నారాయణుని అనుగ్రహం చేత ఆయన యొక్క చైతన్యమే ఆ జీవుడితో చేయిస్తోంది కనుక చేసేవాడు నారాయణుడే అని మనకి ఈ స్తోత్ర స్వరూపము ఆయనే, స్తోత్రము చేసేవాడు ఆయనే అని మనకి చక్కగా ఈ నామం ద్వారా తెలియజేశారు. స్తుతించే క్రియ కూడా ఆయనే అన్నమాట. అంటే స్తోత్రము చేస్తున్నాడు అంటే చేసేవాడు వేరు, స్తోత్రము వేరు, చేయబడేవాడు వేరు కదా, అన్నీ ఆయనే. మరి ఈ 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు, వేదస్వరూపుడైన గరుడు, బ్రహ్మాదులు సామాన్యుడు అందరి చేత కూడా అంటే 1000 శిరస్సులున్న ఆదిశేషుడితోనూ స్తుతింపబడుతున్నాడు, సామాన్యుడైన జీవుడితోనూ స్తుతింపబడుతున్నాడు. మరి నిరంతరం అందరి చేత స్తుతింపబడే స్వామి గనక ఆయన్ని స్తుతి స్తుత అన్నారు. మరి తనని గుర్తించినటువంటి స్తుతుల్ని, ఈ స్తుతులన్నీ దేని గురించి వస్తున్నాయి, ఎవరు చెప్పగలరు అసలు ఈ స్తుతుల్ని? మరి ఆయన గుణగణాలు ఆయనకి తప్ప వేరెవరికి తెలుస్తుంది? అందుకని ఆ స్తుతుల్ని కూడా ఆయనే నియమించాడు, ఆయనే మరి స్తోత్రం చేస్తాడు, ఆయనే విని ఆనందిస్తాడు. ఆయనకి ఆ సామర్థ్యం, ఏదైనా చెయ్యగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది కనుక ఆయన్ని స్తుతి అన్నారు. అట్లా ఎప్పుడూ అందరి చేత అనంతుడి దగ్గర నుంచి అతి సామాన్యుడి దగ్గర దాకా కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, స్తుతింపబడుతూ ఉంటాడు ఆయన కనుక స్తుతి అన్నారు. తనని గురించి స్తుతుల్ని ఆయనే ఇవన్నీ కూడా నియమించాడు. మరి అనేక మంత్రాలని, శ్లోకాలని, గీతాలని కూడా ఏర్పాటు చేసింది ఎవరు? ఆ స్వామే. మరి ఆ స్వామి అని చెప్పలేదు కదా, వాళ్ళు రచించారు వీళ్ళు రచించారు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడివి? వేదాలు. వేదాలు ఎక్కడివి? పరమాత్మ చేతిలోవి, పరమాత్మ యొక్క వాక్కులోవి. అవే మరి మన మహర్షులు ఎంతో తపశ్శక్తి చేత వాటిని తెలుసుకొని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేగాని ఆయన గురించి ఆయనే చెప్పగలడు, కానీ వాస్తవానికైతే ఎవరు చెప్పగలరు ఆయన గురించి? ఎవరు కూడా శాంతం చెప్పలేరు. అంటే వాళ్ళకి శక్తి మేర చెప్తారు, కానీ ఆయనని సంపూర్ణంగా ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి. అట్లాగే
లలితా సహస్రం కూడా అమ్మవారే అక్కడ చెప్పింది అంటారు. అట్లాగే ఇక్కడ స్వామి మరి ఈ స్తోత్రాలన్నిటినీ కూడా ఆయనే చేసింది, ఆయనే మరి ఆ గుణగణాలు, క్రియలు, కర్మలు అన్నీ వాటిని బట్టి నామాలు రావటం అన్నీ కూడా ఆయనే నిర్ణయించాడు. మరి కావ్యాలేంటి, ఏదైనా మరి గీతాలేంటి, అన్నిటినీ సృష్టించింది ఆయనే. మళ్ళీ అందరూ తన భక్తులు ఆలపిస్తుంటే విని సంతోషించేది ఆయనే. అట్లా తనకు తానే స్వామి అన్నిటినీ ఏర్పాటు చేసుకుని తానే సంతోషపడుతూ ఉంటాడు కనుక ఆయన్ని స్తుతి అన్నారు. స్తవన క్రియ కూడా తానే అయిన స్వామిని స్తుతి అన్నారు శంకరాచార్యులు వారు. అంటే స్తుతించే క్రియ కూడా ఆయనే అన్నమాట. పరాశర భట్టరు ఈ నామాన్ని స్తుత అని భావించి 1000 పడగలు గల ఆదిశేషుడు, వేదస్వరూపుడైన గరుడు, బ్రహ్మాదులు, సామాన్యులు ఉన్న వారందరి చేత కూడా నిరంతరం స్తుతింపబడే స్వామి గనక స్తుత అన్నారని చెప్పారు. తనను గురించిన స్తుతులను నియమించే స్వామి స్తుత అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. తనను గురించిన అనేక మంత్రాలను, శ్లోకాలను, గీతాలను ఏర్పాటు చేసిన వాడే స్వామి. తన కావ్యం చూసుకుని తానే సంతోషించేవాడు స్వామి. కవీంద్రునిలాగా తన రచనకు తానే స్వామి సంతోషపడుతూ ఉంటాడు. దానిని అందరూ కీర్తిస్తూ చూస్తూ ఆయన్ని మరి స్తోత్రం చేస్తూ ఉంటే ఇంకా పరమానందపడుతూ ఉంటాడు. మహాత్ములు ఓం స్తుతయే నమః అనే స్వామిని శ్లాఘిస్తున్నారు. అటువంటి స్తుతి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నిన్ను మేము వర్ణించలేము, నీ గుణగణాలను మేము చెప్పలేము, నువ్వు చెప్పిన వాటిని మేము చెప్పగలిగి నిన్ను స్తుతించగలిగే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మనస్సు ఎప్పుడూ నీ అందే మమ్మల్ని, మా మనస్సులు నీ అందే ఉండేటట్లుగా అనుగ్రహించి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం